పబ్లిక్ హౌసింగ్లో ఒకే ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నాను. హ్యాపీనెస్ట్ కిందసారి చెప్పినప్పుడు నేను గబుక్కని 2000 అన్నాను, యాక్చువల్లీ 1200 అది, ఆ ఫ్లోర్లో 2000 అన్నాను. 1200 అపార్ట్మెంట్లు ఫిజికల్ స్ట్రక్చర్ ఒక లెవెల్కి వచ్చేసింది. వాళ్ళ టార్గెట్ నెక్స్ట్ 1 ఇయర్లో మొత్తం హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఇది నెక్స్ట్ 1 ఇయర్లో రైతులకు ఇచ్చిన ప్లాట్స్, రిటర్నబుల్ ప్లాట్స్, కొన్ని పెద్ద సైజు ఉన్న ప్లాట్స్ అన్నీ మార్కెట్లోకి ఏ విధంగా వెళ్తాయంటే అపార్ట్మెంట్స్ ఇప్పుడు R1 నుంచి R5 అని జోనింగ్ చేశారు. ఈచ్ జోన్ బట్టి నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ తేడా ఉంటుంది. 2 ఫ్లోర్లు, 4, 8, అబోవ్ 9 ఫ్లోర్స్ అట్లా ఉంది. అబోవ్ 9 ఫ్లోర్స్ ఉన్న ప్లాట్స్ రిలీజ్ అయిన తర్వాత మీరు ప్రతిసారి అడ్వర్టైజ్మెంట్లు పేపర్లో స్టార్ట్ అయిపోతాయి. ఫలానా చోట సిగ్నేచర్ టవర్ వస్తుంది, ఫలానా చోట గేటెడ్ కమ్యూనిటీ వస్తుంది, ఫలానా చోట ఇది ఉంది. మొత్తం అడ్వర్టైజ్మెంట్ స్టార్ట్ అయినప్పుడు ఒక వెల్లువలాగా బీన్ అవుతుంది. ఎప్పుడు జస్ట్ అనదర్ 1.5 ఇయర్లో ఇట్లాంటి అడ్వర్టైజ్మెంట్లు మీరు చూస్తారు. సో గవర్నమెంట్ ఆఫీసులు, సెంట్రల్, స్టేటు, ఇవన్నీ నెక్స్ట్ 2 ఇయర్స్లో అయ్యేదలకి ఆల్ రెసిడెన్షియల్ సెక్టర్ అడ్వర్టైజ్మెంట్ స్టార్ట్ అయిపోతాయి. సైమిల్టేనియస్గా మొత్తం ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. ఎలాగో రిటర్నబుల్ ప్లాట్స్కి ఫార్మర్స్ ఇచ్చే ఎలాగ ఉంటాయి. అక్కడ ఇల్లు కట్టుకున్న వాళ్ళు బోల్డ్ మంది ఇల్లు కట్టుకోవడం బిగిన్ చేస్తారు. ఒక 1.5-2 ఇయర్స్లో బిగిన్ చేస్తారు. ఏదైనా కానీ వచ్చే 2 ఏళ్లలో మీకు అమరావతిలో ఎటు చూసినా కానీ హౌసెస్, గవర్నమెంట్ బిల్డింగ్స్, ప్రైవేట్ బంగ్లాసు, అపార్ట్మెంట్స్, మొత్తం ఆల్ కల్చర్ స్టార్ట్ అయిపోతుంది. అది చాలా క్లియర్గా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది.